లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చుట్టుపక్కల ప్రహరీ గోడతోని మంచిగానే ఉంది. చెట్లు చేమలు అతి పురాతనమైనది కాబట్టి ఈ కిలా చెట్లు చేమలు భలే ఉన్నాయి. ఇది ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్. లోపలికి వెళ్తున్నాం, వెళ్ళడం జరిగింది. బాగా పురాతనమైంది. బాగా ఈ సొరంగ మార్గంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే అది ఎలా ఉంటుందో రిస్క్ అయితే మళ్ళీ బయటికి వచ్చేస్తా. బాగా రిస్క్ లెక్కన ఉన్నట్టుంది. లోపల ఏం కనిపించలేదు, ఎందుకంటే అటు పక్కన లోపల లోయ లెక్కలు లొంద లెక్కలు ఉంది కాబట్టి వెళ్ళలేకపోయినా. మళ్ళీ బయటికి వస్తున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం లోపల ఎట్లుందో. లోపల ఎలాగో ఉంది. పాము పుట్టు ఉందో మరి ఏమో ఎట్లుందో. పాము పుట్టు లెక్కలే ఉన్నట్టుంది లోపల. చూద్దాం ఎట్లుందో మరి. వెళ్ళేలా లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మొత్తం చెత్త ఉండే. ఇప్పుడైతే కొద్ది వరకు అయితే మంచిగానే క్లియర్ చేసి లోపలికైతే వెళ్ళి చూద్దాం. అతి పెద్దగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడం. చూడండి ఎలా ఉందో. చుట్టుపక్కల వ్యూ చూపెడుతున్నాను. ఇది లోపలికి వచ్చినాక ఎంట్రన్స్. మళ్ళీ ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి పోతే కోట మొత్తం తిరిగి చూడవచ్చు. ఇది ఫిరంగి. ఆ కాలంలో యుద్ధాలకు ఉపయోగించేవారు. ఫిరంగి గుండు అంటారు దీన్ని. ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఆనవాళ్ళు మన తెలంగాణ ఆనవాళ్ళలో ఇది కూడా ఉన్నది. కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. 272 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ కాలంలో టెక్నాలజీ ఏం లేకపోయినా కానీ అత్యంత సుందరంగా నిర్మించారు. యుద్ధానికి భలే వాడారు ఫిరంగులు. చూడండి, చుట్టుపక్కల కోనేరు ఉంది. కోనేరు ప్రహరీ గోడతోని భలే నిర్మించారు. ఏ కాలంలో అయినా కోనేరు ఎండిపోదు. అప్పటి కట్టడాలే వేరు. ఒక్కో కట్టడం ఒక్కో అద్భుతం లెక్కల మన తెలంగాణకు చేశారు. కాకపోతే ఇంకా మార్చవలసింది ఇంకా ఉంది. ఇంకా తెలుసుకున్న కొద్ది తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా లోపల ఏముందో చూద్దాం. ఆకారంలో ఆ కాలంలో ఫ్రెంచ్ వారి ఫ్రెంచ్ ఇంజనీర్ సాయంతో భలే కట్టారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుగా అంటారు. చూడండి ఎట్లుందో. ఇట్లా నిర్మించారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఇది వీల్ అనుకుంటున్నా, నీళ్ళ బావి తోడే వీల్ అనుకుంటున్నాను. కాకపోతే ఏంటో నాకు అర్థం. ఇప్పుడు ఈ కోట మీదికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడే కలెక్టర్ గారు జెండా ఎగరేస్తారు. యుద్ధాలు జరిగినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా సొరంగ మార్గాలు కూడా భలే నిర్మించారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చూపెట్టలేకపోయినా, ఎందుకంటే ఆనవాళ్ళన్నీ లేవు. 2 దశాబ్దాల కింద ఫిరంగుల చప్పులతో మారు మోగింది ఈ కిలా చుట్టూ ప్రాంతం మొత్తం. ఈ రూపురేఖలన్నీ మార్చేశారు. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడే కలెక్టర్ గారు జెండా ఎగరేస్తారు. చాలా బాగా చేశారు. నా చిన్నప్పుడు ఇదంతా చెట్లతోని బాగా ముళ్ళ తుమ్మల పొదలతో నిండిపోయి ఉండే, మంచిగా లేకుండే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.